అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. సుమారు 3.22 లక్షల కోట్లతో ఈ ఏడాది బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. బడుగు బలహీన వర్గాలకు సంక్షేమంతో పాటు అభివృద్ధికి బడ్జెట్లో ప్రాధాన్యత ఇచ్చామని మంత్రి పార్థసారథి పేర్కొన్నారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కేటాయింపులు చేశామని, విద్య, సాగునీరు, మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇచ్చామని స్పష్టం చేశారు. 329 కోట్లతో బ్రహ్మాండమైన బడ్జెట్ని రాష్ట్ర అభివృద్ధి కోసం ఈరోజు ప్రవేశపెట్టడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. దీంట్లో ముఖ్యంగా ఎస్సీల సంక్షేమానికి 20,281 కోట్లు, ఎస్టీల సంక్షేమానికి 8,159 కోట్లు, బీసీల సంక్షేమానికి 47,456 కోట్ల రూపాయలు, అదేవిధంగా మైనారిటీ వర్గాల కోసం 5,434 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా కోసం 27,518 కోట్లు. మరి పెన్షన్ ఈరోజు పేదరిక నిర్మూలనలో భాగంగా జీరో పావర్టీ ఏదైతే 10 సూత్రాలు చెప్పారో ముఖ్యమంత్రి గారు రాష్ట్ర అభివృద్ధి కోసం, భవిష్యత్ స్వర్ణాంధ్ర 2047 కోసం ఏదైతే 10 సూత్రాలు చెప్పారో దాంట్లో ముఖ్యమైనది జీరో పావర్టీ, పేదరిక నిర్మూలన కోసం. మరి ఎన్టీఆర్ భరోసా కోసం 27,518 కోట్లు, అదేవిధంగా తల్లికి వందనం కోసం 9,407 కోట్లు. ఎందుకంటే ఏ తల్లి కూడా పేదరికం మూలంగా పిల్లల్ని చదివించుకోకుండా పోకూడదు, ప్రతి పేదవాడు కూడా, ప్రతి పేద పిల్లవాడు పాప కూడా చదువుకోవాలనే లక్ష్యంతో తల్లికి వందనం 9,407 కోట్లు. అదేవిధంగా అన్నదాత సుఖీభావకు, మరి రైతు సంక్షేమం కోసం, రైతును ఆదుకోవాలి, రైతు ఆర్థిక కష్టాల్లో ఉన్నాడు అనే ఉద్దేశంతో 6,300 కోట్లు, పోలవరానికి 6,705 కోట్లు, బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల స్కాలర్షిప్ల కోసం 3,377 కోట్లు, ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్ కోసం 400 కోట్లు, రహదారుల నిర్మాణం కోసం 4,220 కోట్లు, విద్యుత్ శాఖకు 13,600 కోట్లు, దీపం పథకం దీపం 2ఓకి 2,600 కోట్లు కూడా కేటాయించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఏదైతే ఇరిగేషను, అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖలు ఏదైతే ఉన్నాయో, మరి పంచాయతీరాజ్ శాఖకి 18,847 కోట్లు, జలవనరుల శాఖకి, ఎందుకంటే గత ప్రభుత్వం వ్యవసాయానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయటాన్ని పూర్తి నిర్లక్ష్యం వహించి కనీసం ఒక కాలువ కానీ ఒక డ్రైన్ కానీ తవ్విన పాపాన పొల, చిన్న వర్షాలకే, ఒక రోజు వర్షానికి లేదా చిన్న వర్షాలకే పూర్తి కాలాలు పొంగిపోయి పొలాలు మునిగిపోయిన పరిస్థితులు కూడా గత 5 సంవత్సరాలు చూసాం. మరి అంతేకాకుండా కేవలం రాజకీయ కక్షతో తెలుగుదేశం పార్టీకి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ పేరు వస్తుందనే ఉద్దేశంతో కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయబడిన ఎంతో విలువైన ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా బూజు పట్టేట్టు చేసిన గత ప్రభుత్వం మరి వాటన్నిటిని పరిగణలోకి తీసుకుని ఈరోజు జలవనరుల శాఖకు 18,019 కోట్లు కేటాయించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అంతేకాకుండా మరి సంతోషకరమైన రాష్ట్రంగా ఆనందం, వెల్త్ ఇవన్నీ కూడా మౌలికగా ఆలోచనతో మరి ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు మరి వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమానికి 19,264 కోట్ల రూపాయలు కేటాయించడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అంతేకాకుండా భవిష్యత్తు తరాలకి మంచి భవిష్యత్తు ఏర్పాటు చేయాలి. రాబోయే రోజుల్లో, రాబోయే సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అన్ని రంగాల్లో కూడా నెంబర్ 1 స్థానంలో ఉండాలి. స్కిల్స్ విషయంలో కానివ్వండి, ఎడ్యుకేషన్ విషయంలో కానివ్వండి, మరి కేవలం విద్య ద్వారానే ఇది సాధ్యమైంది. మనం ఎన్ని ఇచ్చినా కూడా వారికి జీవితాంతం ఉపయోగపడేది విద్య అనే ఉద్దేశంతో విద్యాశాఖకి, విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి మరి బడ్జెట్లో దాదాపు 10.8% కేటాయింపులు చేసి 31,805 కోట్ల రూపాయలు విద్యాశాఖ కేటాయించడం కూడా జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను.